కనకపు సింహాసనము శునకము కూర్చుండ తగునా, బంగారు సింహాసనం శునక కుక్క కూర్చుండదా? సహోదరా కూర్చోగలదా? మాటి మాటి కక్కిందని తినే నీవు నేను పరలోకంలో మహిమ కిరీటం భరించి కూర్చోవటానికి అర్హులమా? అర్హులమో కాదు, కానీ అర్హులుగా చేయడానికి వచ్చాడు నా తండ్రి. నిన్ను ప్రేమించిన మన ప్రభు వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఎదుర్కోగలిగిన ధైర్యం నీకుందా? అయితే ఎదుర్కోగలవు. ఎప్పుడు చూస్తున్నా నిన్ను ఆయన చేతులు పెట్టుకున్నాడు. ఎదుర్కొంటానికి వెళ్తూ ఉన్నాడు, ఒప్పుకుంటూ వెళ్తున్నప్పుడు వచ్చాడు ప్రభు. తండ్రి వచ్చాడు. ఏం చేయాలి? నేను అనుకుంటాను చెప్పాలి కదా, తండ్రిని కుమారుని పిలుచుకున్నాక యోగ్యుడు కాను, నేను ఇలా చెడిపోయాను. కానీ అంతరంగ హృదయాన్ని చూస్తాడు, కానీ పెదవులుగా చూసేది ఆయన. కనుక అంతరంగ హృదయాన్ని చూసిన దేవుడి పెదవులు చెప్పబోయేటప్పటికి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? చెప్పబోతున్నాడు. ఏమైంది చెప్పండి, మీరు చెప్పండి. అతను చెప్పబోతున్నాడు. ఏం జరిగింది? ఎందుకు చెప్పలేదు? ఎవరైనా చెప్పగలరు? మాస్టర్ గారు మీరు చెప్పండి. ఎందుకు చెప్పలేదు ఆయన? కుమారుడు వెళ్ళాడు, తండ్రి ఎదురొచ్చాడు. ఎదురుగా ఆయన కాళ్ళ మీద పడి, తండ్రి నా జీవితం చెప్పాడా? ఎక్కడ పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొంది వెళ్తున్నాడు. చెప్పడానికి వీల్లేదు. ఎందుకని చెప్పలేకపోయాడు? నువ్వే చెప్పుకుంటారా? ఎందుకని చెప్పలేకపోయాడు? తండ్రి వచ్చి ఆ మొహంత కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు అక్కడ పెట్టాలి కదా. ఇంకా నోరు ఎక్కడ తెరుస్తావు? ఆ పెదవుల్లోంచి, ఆ తండ్రి పెదవుల్లోంచి జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. సంతోషం వచ్చింది, గంతులు వస్తున్నాడు. అన్నీ మర్చిపోయాడు. ఎందుకు వస్తున్నా? కుమారులమైన మన వైపు ఆయన కన్నులు ఉన్నాయి. నిత్యము మన వైపు చూస్తూ ఉన్నారు. ఆయన పరిచారకులు, ఆయన దూతలు ఆయన ప్రక్కన ఉన్నారు. పశ్చాత్తాపడుతున్న కుమారుడు బట్టి దూతలు సంతోషపడుతున్నాయి. తండ్రే కాదు, దూతలు కూడా సంతోషపడుతున్నాయి. వెంటనే తండ్రి ఏం చేయడానికి దూతలు రెడీగా ఉన్నాయి. అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చేసినట్టు తెలుస్తున్నా? వీరిని తీసుకుని వెళ్ళి స్నానం చేయించండి. ఇది లేకుండా ఏ మనిషి కూడా నూతన వస్త్రం ధరించలేడు. స్నానం చేయాలంటే మురికి ఉందని అర్థం చేసుకున్నవాడే వీళ్ళు స్నానం చేస్తాడు. అంతేనా కదా? ఏమో నాకు తెలీదు. విడిపింపడాలంటే స్నానం చేయవలసింది. స్నానం చేయించండి. ఇతను తీసుకెళ్ళి విందు చేయించండి అనలేడు. తీసుకెళ్ళి ఆయనతో కూర్చోబెట్టండి, సింహాసనం ఉంది దాని మీద కూర్చోబెట్టండి అనలేదు. అన్నాడా? ఎక్కడున్నాడా? ఏమన్నాడండి? ఈతను తీసుకెళ్ళి ఏం చేయాలా? స్నానం చేయించాలా? స్నానం చేయించాలంటే నేను మురికలు ఉన్నాను వాడు చెప్పాలా? చెప్పకుండా స్నానం చేపిస్తావా? పైన బట్టలు వేసుకున్నాను, బాగున్నాను అనుకుంటున్నావు కదా, తెల్లని బట్టలు వేసుకున్నాను. ఒకవాళ్ళు అంటారు, మొన్న ఇప్పుడు మా మనవరాలు అంటుంది, ఈ శారీ ఎంత తెలుసునా అంటుంది. ఎంత అంటే శారీ, ఈ శారీ కాదు, లోపల శారీ ఉందా నీకు? దిగంబరుడు తెలుస్తున్నా దేవుని దృష్టిలో? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో వ్రాయబడినది, నువ్వు దరిద్రుడును, దిగంబరువును, దిక్కుమాలవాడువు. అయితే నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమి కొరత అనుకుంటున్నావు? చదువుకలరా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో వాక్యం చదవని. లేక పైన చదివితే ఇంకా మీకు మంచిగా అర్థమవుతుంది. 15 నుంచి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైను వెచ్చగానే లేవు. నీవు చల్లగానైను వెచ్చగానైనా ఉండిన మేలు, నీ వెచ్చగానైను చల్లగానైను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను చేస్తున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలవడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమి కొదవా? నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్గిలో పుట్టవేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొండుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుతూ ఉన్నాను. నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుతూ ఉన్నాను. ఏమిటి? నేను మంచిగా ఉన్నాను, పైకి బాగానే ఉన్నాను, ధనవంతుడు సంపాదించుకుని అనుకున్నావు. నీ ధనము ఇక్కడ వదిలిపెట్టేది. నువ్వు దరిద్రువు, దిక్కుమల్లుడువు, దిగంబరుడువు. దేవుని దృష్టిలో నీవు ఈ వస్త్రాలు కాదు ఆయన సృష్టి. అంతరంగ అంత మురికి నీ దిగంబరత్వానికి విడిపింపబడాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర నీతి వస్త్రం ఉన్నది. అంతేకాదు, ఆయన తెల్లని రాతిని ఇస్తారు. ఆ రాతి మీద నీకు ఒక పేరు రాస్తారు. అది నీవు పొందవాలంటే నీవు మొదటి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగాలి.
తండ్రి దగ్గరికి వెళ్ళినాడు. మారు మనస్సు పొంది పశ్చాత్తాపంతో అక్కడికి వెళ్ళినప్పుడు తండ్రి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ఏమన్నాడు తెలుసునా, వీడిని తీసుకుని వెళ్ళి స్నానం చేయించండి. చదవండి దయచేసి, మీరు నా ముఖం చూస్తే ఎలాగా మీకు అతనికి బుద్ధి వచ్చినప్పుడు చెప్పినాడా, చెప్పుదని అనుకున్నాడా? చెప్పుదని అనుకున్నాడు, అంతేగాని చెప్పలేదు. చెప్పేవారికి టైం లేదు అతనికి. చెప్పుదని అనుకున్నాడు, టైం ఇవ్వలేదు. ఎక్కడ లోపల మనసులో పశ్చాత్తాపడినాడు, హృదయంలో మార్పు నొందినాడు. పైకి మార్పు కాదు, పైన కాదు, దేవుడు సృష్టి హృదయంలో మార్పు నొందినాడు. మార్పు నొంది వెళ్ళినప్పుడు వాడు ఇంకను దూరంగా ఉండగానే వాడిని చూసి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోను. చూడండి, ముద్దు పెట్టుకున్న తర్వాత చెబుతున్నాడు కొడుక్కి, తండ్రికి. ఆ ప్రేమ అంతా చూస్తూ ఏడుస్తూ ఉంటున్నాడు, ఎలా చేశాను తండ్రి. ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో అక్కడ ఏమో జరిగింది తెలిసిన, వెళ్ళండి వీనికి అక్కడ ప్రశస్త వస్త్రం తెచ్చి కట్టినారు. స్నానం అంటే ఈయన కౌగిలించుకున్నాడు కదా, రక్తం ఆయనలోకి వెళ్ళింది. సరే కనుక ప్రేసులరా విందుల్లోనికి అప్పుడు తీసుకెళ్ళారు. పాప క్షమాపణ పొందకూడని విందుల్లో ఉండలేవు. చాలామంది అంటారు, నేను చాలా స్థలాలు చూస్తున్నాను కూడా, చాలా విచారం ఏంటంటే, అయ్యా మేము బాప్తిసం తీసుకున్నాము, రక్షింపబడినాము అంటారు. బాప్తిసము రక్షణకి అక్కడ మాదిరి లేదు. బాప్తిసం అనేది పాప క్షమాపణ గుర్తు. బాప్తిసం తీసుకున్నటోకి ఏంటి గుర్తు అంటే, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పాపములు చేయకుండా ఉండాలి. అప్పుడు నీవు మార్పు నొందుతావు. నీలోనికి క్రీస్తు రక్తం, నీ పాపలు ఒప్పుకుంటున్నప్పుడు క్రీస్తు రక్తం వస్తుంది. అప్పుడు నీవు చూస్తావు. అది అనుభవం. తండ్రిని చూశాడు ఇతను. తండ్రి మీద పడి కౌగిలించుకున్నాడు. నీ దగ్గర తండ్రి వచ్చి నేను కౌగిలించుకోవాలి. కనుక ప్రేసులరా దేవుడేమో నిన్ను అలా కడగాలి. అందుకే ఆయన లోకంలోకి వచ్చారు.